అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఆ ప్లాట్ఫామ్కి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఇవన్నిటిని కూడా జనరేట్ చేసి దాని పరంగా డిజిటలీ ఎక్లాంజ్ చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో దానికి ఒక పద్ధతి ప్రకారం దాదాపు 5-6 రోజులు అంటే వారం రోజుల లోపల మేము ధాన్యం సేకరించిన తర్వాత వారం రోజుల లోపలనే ఈ 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మొదటిసారి ఒక గొప్ప ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ఒక ప్రయత్నం. ఏ రాష్ట్రంలో లేని విధంగా మీరు ఒకసారి ఆలోచన చేస్తే సన్న రకం పండించిన రైతు సోదరుడికి ఎకరానికి లెక్కలేసుకొని ఆ రైతు సోదరుడు చూస్తే ఎన్ని క్వింటళ్ళు పండిస్తే అన్ని క్వింటళ్లకు సంబంధించిన ఈ బోనస్ వారికి మేము అందజేస్తున్నామంటే ఎప్పుడు లేని విధంగా వారికి మేలు చేసే కార్యక్రమం మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడతా ఉన్న నేపథ్యంలో నిజంగానే వీరు చేస్తూ ఉన్నారు. రైతుల్లో ఉన్న కొద్దిపాటి మాకు ఏదైతే ప్రమేయం ఉందో అది పోతుందని దుష్ప్రచారాలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో మీకు ఏదైనా ఉంటే సలహా చెప్పండి, సూచనలు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వంలో ఉన్నారు. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, మీరు ఆ రోజు చేపట్టిన మంచి ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో బేషిజాలు పోకుండా దాన్ని మేము ఆచరిస్తామని చెప్పినాం. అసలు మీకు బెస్ట్ ప్రాక్టీసెసే లేనట్టున్నాయి మాకు చెప్పడానికి. సూచనలు చెప్పడానికి కూడా సూచనలు లేకుండా 10 నెలల కాలయంలో ఎన్ని మార్లు, ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేపడుతున్న తరుణంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈరోజు కనీస మద్దతు ధర, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది, రైతులకు ఇచ్చిన మాట బోనస్ను ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది, ఇస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు మరి 33 కోట్ల రూపాయల వరకు ధాన్య సేకరణకు సంబంధించిన ఈ బోనస్ను కూడా రైతు సోదరులకు వారి వారి ఖాతాల్లో ప్రాసెస్ చేయబడతా ఉన్నాయి. ఎన్ని వందల కోట్ల రూపాయలైనా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బోనస్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, మా మాటపై నమ్మకం ఉంచుకొని సన్న రకాలని ముందుకు నడిపిన రైతు సోదరులందరికీ కూడా బోనస్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని మేము మనవి చేస్తూ, మరి ఈ సందర్భంలో అనేక విషయాలు కూడా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. గతసారి ఈసారికి పోలిస్తే ఎక్కడ కూడా అసలు కంపారిజన్ లేదు. టీఆర్ఎస్ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్టు వర్షాలు పడతా ఉంటే బ్యారేజీలను నిల్వ చేసి వరి ఉత్పత్తుకు మేము పెద్ద ఎత్తున ఆలోచన చేసినాం కనుక పెద్ద ఎత్తున వరి సాగు జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు కనీ వీరిని ఎరగని రీతిలో ఈరోజు వచ్చిన ధాన్యం 66.77 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఎప్పుడూ లేని విధంగా 146 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. గొగ్గోలు పెట్టింది కదా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి
మేమైతే వానాకాలంలో నీళ్లు ఇచ్చినామని, ప్రాజెక్ట్ ఉంది కనుకనే నీళ్లు ఇచ్చినాం, ప్రాజెక్టు ద్వారానే అయిందని నీళ్లు ఇచ్చినామని గొగ్గోలు పెట్టిన ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఆనాడు చెప్పింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒక ప్రక్కన బ్యారేజీలు కూలిపోతా ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ ద్వారా సాంకేతికపరమైన మాకు జవాబు వచ్చిన తర్వాత ముందుకు పెట్టాలని ఆలోచన చేసినప్పటికీ ఈరోజు ఇంత ఉత్పత్తి జరిగింది. వారంటే వారు చెప్పిన ప్రతి మాట సత్యదూరమైందని స్పష్టంగా కనబడతా ఉంది. రెండవది బీజేపీ పార్టీ వారికి, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. ఇంతకుముందు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వెసులుబాటు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి